హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి, మనము స్వెటర్స్ జర్కిన్లు కానీ ఎండాకాలం స్టార్ట్ అయిన వెంటనే వాష్ చేసి ఎత్తి పెడతాం కదండి. కబోర్డ్లో బీరువాలో కానీ పెట్టాలి అంటే ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది కదా. ఒక్కోసారి కబోర్డ్లో బీరువాలో ప్లేస్ అనేది ఉండదండి. మీరు ఏం చేయాలి అంటే దింబు కవరు పాతది ఏదైనా తీసుకొని నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ స్వెటర్స్ జర్కిన్లు దీనిలో పెట్టండి. తక్కువ ప్లేస్లో పెట్టవచ్చండి. మీరు దీని లోపలకు ఒక 2 నాప్థలిన్ బాల్స్ వేసి పెట్టండి. నెక్స్ట్ ఇయర్ మీరు ఓపెన్ చేసిన నీట్గా ఉంటుందండి. కావాలంటే ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2 అండి, డస్ట్బిన్ను డైలీ క్లీన్ చేయడానికి కాదు కదా, నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక న్యూస్ పేపరు పెట్టండి. తర్వాత కర్పూరం తీసుకొని ఈ విధంగా పొడి చేసి వేయండి. మీరు కిచెన్లో పెట్టిన ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి. తర్వాత చెత్త వేసేటప్పుడు అంతే అండి, ఏదైనా కవర్ లోపలకు వేసి డస్ట్బిన్లో వేయండి. ఈ విధంగా చేసిన మీ డస్ట్బిన్ అనేది గలీజ్ కాదండి, నీట్గా ఉంటుందండి. టిప్ నెంబర్ 3 అండి, ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకున్నానండి. దేవుని పూజకు ఇచ్చేసి కర్పూరం తీసుకొని ఒక 2 పొడి చేసి వేస్తున్నానండి. అలాగే కొంచెం షాంపూ వేయండి. మీ ఇంట్లో ఏ షాంపూ ఇచ్చేస్తారో ఆ షాంపూ వేయండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనము కాయగూరలు పెట్టిన దగ్గర చిన్న చిన్న ఈగలు అనేవి వస్తాయి కదా. టీ పై దగ్గర, సెల్ఫ్ దగ్గర ఎక్కడ చూసినా చిన్న చిన్న ఈగలు అనేవి వస్తాయండి. మీరు ఈ నీళ్లు చల్లి బట్టతో తుడవండి. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఈగలు తిరుగుతాయో అక్కడంతా వేసి క్లీన్ చేయండి. మీరు మీ ఇల్లు తుడిచే నీళ్ళలో కొంచెం వేసుకొని ఇల్లు తుడవండి. చిన్న చిన్న ఈగలు అనేవి రావు. కావాలంటే ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. టిప్ నెంబర్ 4 అండి, నేను ఇక్కడ చిన్న స్పూన్లో ఆముదం నూనె తీసుకున్నానండి. మీరు కొబ్బరి నూనె అయినా కూడా తీసుకోవచ్చండి. వెల్లుల్లిని పొట్టు సమేతంగా కొంచెం దంచి వేసుకోండి. బాగా వేడి కావాలండి. బాగా వేడైన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేయండి. ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు అప్లై చేసుకోవద్దండి. కొంచెము వేడిగా ఉన్నప్పుడు మీకు మోకాళ్ళు, మోచేతులు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ అప్లై చేసుకుంటే తొందరగా నొప్పి తక్కువ అవుతుందండి. ఇది మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అంటే మీరు తర్వాత వేడి చేసుకొని అప్లై చేసుకోవాలండి. తొందరగా నొప్పి అనేది తక్కువ అవుతుందండి. టిప్ నెంబర్ 5 అండి, వెల్లుల్లిని విడిపించడం కష్టం అనుకుంటున్నారా? నేను మీకు ఒక ఈజీ టిప్ అనేది చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ వెల్లుల్లిని ఈ విధంగా విడిపించాలండి. విడిపించిన తర్వాత మీ దగ్గర ఈ విధంగా స్టెయినర్ ఉంటుంది కదండి, స్టీల్ది. ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసి వెల్లుల్లిని ఒల్చండి. బాగా ఓపెన్ అవుతుందండి. పైన పొట్టు నిదానంగా ప్రెస్ చేసిన ఈ పైన పొట్టు అంతా కూడా నీట్గా ఓపెన్ అవుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఈ విధంగా అండి. చూడండి, నేను ఇంకొకటి కూడా ఈ విధంగా ప్రెస్ చేసి ఒలుస్తున్నానండి. ఎంత తొందరగా ఓపెన్ అవుతుందో కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా స్టెయినర్ సహాయంతో మీరు ఎక్కువ వెల్లుల్లిని ఒల్చాలి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. చూడండి, నేను అన్నీ ఒల్చానండి, మీకు చూపిస్తున్నానండి. ఎంత ఈజీగా ఒల్చవచ్చో స్టెయినర్ సహాయంతో ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.